మాతృదేవోభవ. మాయమ్మ వారినడిగిన మాయమ్మగో విశ్వమెల్ల, మాయమైనచో సాయములింకేముండును, సాయము మాయము కావలదు నేన మాయకుడగుదున్. మాయమ్మ వారినడిగిన మాయమ్మగో విశ్వమెల్ల. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 967 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకు పూర్వకాలంలో ఇళ్లల్లో కూడా కల్మషం తక్కువగా ఉండేది? అసలు ఈ చెత్త వినియోగం విషయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసున్న విషయమేనా? ఒక్కసారి తెలుసుకుందాం. అందరం అలా బతకగలమా లేదా? వీలైతే ప్రయత్నిద్దాం. ఇంటికి వెనుక దూరముగా ఎక్కడనో ఒక గోయి తవ్వి, ఇంటికి వెనుక దూరముగా ఎక్కడనో ఒక గోయి త్రవ్వి, ఈ వంటల తుక్కు దూగరయు పాడగు పండ్లును పారబోసి, ఈ వంటల తుక్కు దూగరయు పాడగు పండ్లును పారబోసి, ఆ పెంటను పంట భూములకు పెట్టని నీరుగా పోయు తెలివి, ఆ పెంటను పంట భూములకు పెట్టని నీరుగా పోయు తెలివి, ఏ మంటల కాలిపోయే మతిమంతులు చెత్తను ఒత్తివేనరే, మతిమంతులు చెత్తను ఒత్తివేనరే. పూర్వకాలం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి అంటే సావకాశంగా బతికేవారు. ఆరోగ్యంగా ఉంటే చాలండి, అంతస్తులు ఎందుకండి, ఆస్తులు ఎందుకండి, ఆరోగ్యమే మహాభాగ్యం అండి, ఏదో నలుగురిలో మంచి పేరు ఉంటే చాలండి అనుకునేవారు. ఇప్పుడు నలుగురిలో మంచి పేరు కాదు, 400 కోట్లు కావాలి. ఎంత చెడ్డ పేరు వచ్చినా మంచిదే. ఆరోగ్యాన్ని గురించిన శ్రద్ధ కూడా లేదు ఈ 400 కోట్ల సంపాదనలు. అవసరమైతే డాక్టర్లు ఉంటారు. అవయవానికి ఒక డాక్టర్ని పెట్టుకుందాం ఇంట్లో, కాలుకోకండి, వేలుకోకండి, పేక్కోకండి, పోక్కోకండి, డబ్బులు ఉన్నాయిగా. కేసులు వస్తాయి, కేసుకో లాయర్ని పెట్టేద్దాం. అంటే వెరసి అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకుంటే ఈ సంపాదించేది మొత్తం అయిపోతుంది ఇలాగా. ఇంక వీడు సుఖపడుతున్నది ఏం లేదు. పైగా ఇంకోటి, మీరు అవయవానికో వైద్యుడిని పెట్టుకోగలరు, కేసుకొక న్యాయవాదిని పెట్టుకోగలరు, ఆందోళనకు ఎవరిని పెట్టలేరు కదా. ఆందోళన మనమే భరించాలి. నా ఆందోళన నువ్వు భరించు, నీకు జీతం ఇస్తా అంటే అది ఎలా సాధ్యం సార్? జీతం తీసుకోవడం సాధ్యం కానంటాడు వాడు. తలనొప్పికి ఖరీదైన బిళ్ళ మనం కొనుక్కోగలం, కానీ తలనొప్పి మనమే భరించాలి కదండి. అది ఆ ఆందోళన లేకుండా చేసుకుంటే, అక్రమ సంపాదన లేకపోతే ఆందోళన ఉండదుగా. సంపాదన కోసం ఇన్ని పరుగులు లేకపోతే అనారోగ్యాలు కూడా ఉండవుగా. ఆశ ఉంటే పర్వాలా, దురాశలు ఎందుకు ఉంటున్నాయి? ఆ దురాశ పూర్వం వాళ్ళకి లేదు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని, పూర్వులు ఇచ్చిన ఇల్లు, అది కూడా దాన్నే ఏదో బాగు చేయించుకుని, ఆ వెనకాల దొడ్డి ఎప్పుడు అలాగే ఉంచేవారు. దానికి మళ్ళీ అక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దాం, 2 ఇళ్ళు పెట్టి అద్దెకిచ్చేద్దామని ఎప్పుడు ఆలోచించలేదు. ఎవరన్నా ఊళ్ళో కొత్తగా వస్తే ఉండమనేవారు. ఓ పాక ఉంటే, మీరు ఉండండి పర్వాలేదు, దీపం పెడతారు, లక్ష్మీదేవి అనేవారు. ఆ విషయాల హృదయం. వాళ్ళు వీళ్ళ కృతజ్ఞులే ఉండేవారు. తల్లి, తోడు, నీడ అన్నీ ఉండేవి. అప్పుడే ఈ ఇంట్లో ఉండే చెత్త, వంటల తుక్కు మొత్తం అంతా పోవడం కోసం ఏం చేసేవారు? ఇంటికి వెనక దూరముగా ఎక్కడనో ఒక గోయి తవ్వి, మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారంలో మా పెంకుటింటికి వెనకాల ఆ దొడ్లోకి వెళ్ళాక, అలా పక్కకి వెళ్ళాక దొడ్డు వైపు తలుపు ఒకటి ఉండేది, ఆ తలుపు తీసాక అవతల ఉండేది ఆ గోయి. ఈ వంటింట్లో కూరగాయలు తిరిగిన దోసకాయ చెక్కులు, తొక్కులు అన్నీ ఉంటాయి. అవన్నీ మా అమ్మగారు చిన్న కాగితంలో పెట్టి చూడ అక్కడ వారేరారేది. మేము వెళ్ళి అలా తిరిగి వెళ్ళి అక్కడ వారేసేవాళ్ళు. అవన్నీ అందులో వానకి తడిసి, గాలికి ఆరి, ఎండకి ఎండి ఒక ఎరువుగా మారేవి విచిత్రంగా. ఎప్పుడు ఆ కుళ్ళు కంపు మాకు వచ్చేది కాదు. బహిరంగ ప్రదేశం కదా, ఎండ పడుతోంది, వాన కురుస్తోంది, గాలి తగులుతోంది, ఇంకో వాసన ఎందుకు వస్తుంది? అది పెద్ద కొయ్యి. ఆ పక్కనే గడ్డిమేటు ఉండేది, ఆ పక్కనే దోళ్లపాకు ఉండేది. ఇందులో కొన్ని దోళ్ల తినే పదార్థాలు వాటికి పెట్టేవారు. ఇంటికి వెనక దూరముగా ఎక్కడనో ఒక గోయి తవ్వి, ఈ వంటల తుక్కు దూగరయి, వంటింట్లో తుక్కు రకరకాల, ఇప్పుడు తడి పొడి అని రకరకాల బొట్టలు పొడి చేస్తారు. ఈ ప్రహసనమే లేదు. ఆ వంటింట్లో తుక్కంతా పాడగు పండ్లు, ఏవో పళ్ళు తెస్తారు. అప్పుడు కూడా ఉండేవి కదా, తెచ్చుకుంటారు. చేలోవో పట్టుకొచ్చేవాళ్ళు, ఎవరో ఇచ్చేవారు, పట్టుకొచ్చేవారు. మాది పండిత కుటుంబం, అందుకని ఎవరో వచ్చిన వాళ్ళు పట్టుకొచ్చేవారు. అవి ఏమైనా కుళ్ళిపోతే అందులో పడేసేవాళ్ళు.
పాడుగు పండ్లను పారబోసి ఆ పైన ఆ పెంటను అక్కడ మొత్తం కుళ్ళిపోయి ఒక ఎరువుగా తయారైందే వాననీళ్ల కారణంగా ఇతరత్ర దాన్ని ఏడాదికి ఒకసారి మా నాన్నగారు మాకు ఉండేటువంటి పొలంలోకి ఎరువుగా పంపించేవారు. బండి కట్టించి ఇక్కడ ఒక ఇద్దరు కూలి మనుషులను పెట్టి ఆయన కూడా అక్కడే నుంచుని ఈ తుక్కంతా మొత్తం గడ్డితో సహా దీంతో సహా మొత్తం ఆ బండికి ఎత్తించి ఆ బాడవ పొలంలో వేరా, కర్నాల సారవలో వేరా, పొల్లడ పొలంలో వేరా, కర్రలోపల వేరా, ఏవో 4 రకాల భూములు మా ఊళ్ళో ఉంటూ ఉండేవి. అక్కడ అనేవారు ఆ పొలంలోవే ఈ పొలంలోవే ఇది పట్టుకెళ్ళి ఎరువుగా వేసేవారు. అది మళ్ళీ పంటకు ఉపయోగపడేది, గొయ్యి ఖాళీ అయ్యేది. ఈ ఖాళీ అయిన గొయ్యికి మళ్ళీ ఎండ తగలడం ఈ పని వేసవకాలం చేసేవారు, ఈ ఎరువు వేయడం అనే పని. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తేగా, అందుకని జూన్ నెలలో చేసేవారు. అప్పుడు ఎండకి ఈ గొయ్యి శుభ్రంగా ఎండిపోయేది, మళ్ళీ అందులో తుక్కుబడినా ఏం పడినా హాయిగా ఉండేది. ఇదంతా అక్కడ చేలో పోసేవారు. ఆ తెలివి మంటల కాలిపోయే మతిమంతులు చెత్తను ఒత్తిపోయినారే. ఇదే ఇక్కడ తుక్కు పెరిగింది, అక్కడ దొడ్లో పోసుకోవడం, దాన్ని తిరిగి పొలానికి పంటకి ఎరువుగా వేయడం ఎంత విచిత్రమైనటువంటి తెలివండి ఇది. 100 ఏళ్ల క్రితం వాడుకలో ఉన్న తెలివిది, 30 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన తెలివి ఇప్పుడు లేకుండా పోయింది. అన్నీ మనం కొనుక్కుంటున్నాం. మళ్ళీ పొలాల్లో ఎరువులు కొనుక్కోవాలి. ఈ చెత్త ఏం చేయాలో తెలియదు. ఇదంతా పట్టుకెళ్ళి ఎక్కడో పోస్తారు, అక్కడ దోమలు గొడవలు, మళ్ళీ అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ అన్నాం, ఏదో అన్నాం. చెత్తను ఒత్తి పేనుతారండి. ఇవాళ చెత్త నుంచి విద్యుత్తు పుట్టిస్తున్నారు. దేవాలయంలోనండి ఎక్కడో తెలుసునా, ఒత్తులను పేనరే ఈశ్వరార్చన కళా పాండిత్య వృద్ధంబులై చెత్తన్ గూలిన పూవులన్ జలములన్ ఒత్తుల్ పేనరే ఈశ్వరార్చన కళా పాండిత్య వృద్ధంబులై చెత్తన్ గూలిన పూవులన్ జలములన్ శ్రీమన్ మహామేధ విద్యుత్తున్ పుట్టగజేసన్ ఉజ్జయినిలో శ్రీమన్ మహామేధ విద్యుత్తున్ పుట్టగజేసన్ ఉజ్జయినిలో ఉత్కృష్ట శాస్త్రీయ భావాత్తంబైన ప్రపంచమందున అసాధ్యంబుండునే సత్కవి. ఉత్కృష్ట శాస్త్రీయ భావాత్తంబైన ప్రపంచమందున అసాధ్యంబుండునే సత్కవి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామి ఆలయంలో రోజు నిర్మాల్యంగా ఉండే పువ్వులు, ఆకులు, నీళ్లు అన్నీ కలిపి ఓ చోట పోస్తే దాని నుంచి విద్యుత్తు పుట్టించారండి. ఈశ్వరార్చన కళా పాండిత్య వృద్ధంబులై చెత్తన్ గూలిన పువ్వులన్ జలములన్ అన్నాను. అందుకని ఎంత అందంగా వచ్చిందో మాట మురిసిపోయారు. భగవంతుడికి ఓ పువ్వు ఇచ్చాను రా నేను పద్యం రూపంలో. ఈశ్వరార్చన అనే కళలో, ఆ పాండిత్యంలో హరితేరాయి ఆ పువ్వులు. నిర్మాల్యం అంటే ఎంత గొప్పదండి, శిరస్సు మీద ధరిస్తాం కదా. అటువంటి పువ్వుల్లోంచి నీళ్లలోంచి విద్యుత్తు పుట్టించారంటే ఆ విద్యుత్తు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే కదండి. అలాంటి ఆలోచన చేయాలండి. దేవుడు పువ్వులమ్మ ముట్టుకోకూడదు, ఈ సెంటిమెంట్లు పక్కనట్టాలి. దాని నుంచి ఏం పుట్టించాలో అది పుట్టించాలి. అప్పుడు అది సద్వినియోగం అవుతుంది, లేదా కుళ్ళిపోయి అక్కడే దోమలు చేరతాయి. దేవుడికే చెకాకు. ఎప్పుడు శాస్త్రీయ విజ్ఞానం అనేది ఈశ్వరారాధనకి వ్యతిరేకమని అనుకోకూడదు, చాలా మూర్ఖపు మాట అది. శాస్త్రీయ విజ్ఞానం ఏదో మనకు కొంత అలవడినంత మాత్రాన్ని ఇంక దేవుడు లేడని మాట్లాడకూడదు, అంతకంటే మూర్ఖపు మాట. దైవభక్తి అంటే శాస్త్రీయ విజ్ఞానానికి ఏ రకంగానో వ్యతిరేకం కాదు. అది దీనికి ప్రోద్బలకం, ప్రోత్సాహకం. మన తెలివి తగలబడ్డం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నాస్తికులు ఆస్తికులు అంటూ ముఠాలు గట్టి, దేవుడు లేడంటే వాడు విజ్ఞాని అని, దేవుడు ఉన్నాడంటే అజ్ఞాని. దేవుడు లేడనే వాడే అజ్ఞాని. అజ్ఞానమే దైవం. భౌతిక పదార్థాల జ్ఞానం ఎప్పుడూ జ్ఞానం కాదు, దాన్ని విజ్ఞానం అన్నారు శాస్త్రంలో. జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానం. అది లేని దానికి ఇవన్నీ దేనికి, ఏది ఉండదు ఎక్కడ, ఈ మాట్లాడేవాడు ఉండడు. అది ఆ విజ్ఞానం ఎప్పుడూ విష్ణువుకి వ్యతిరేకం కాదండి. ఉత్కృష్ట శాస్త్రీయ భావాత్తంబైన ప్రపంచమందున అసాధ్యం ఉండునే సత్కవి. దానికి అసాధ్యం ఉంటుందయ్యా, నువ్వు ప్రయత్నించాలి. కానీ అంచేతను చెత్త నుంచి విద్యుత్తు పుట్టించారే, మనం ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలాగా? అసలు పైగా ఇళ్లల్లో కూడా మనం నేర్చుకోవలసింది ముఖ్యంగా శారీరక శ్రమ బాగా చెయ్యాలండి. ఈవేళ మధుమేహ వ్యాధి కమ్మేసిన వాళ్ళు జనాభాలో కనీసం 40% మంది ఉన్నారట. భారతదేశ జనాభాలో 40% పై వాళ్ళకే పైనే మధుమేహం కమ్మేసింది, షుగర్. పైగా ఈ షుగర్ ఎటువంటిది అంటే, ఇది పేరు తీయగా ఉంది కానీ అది అన్ని రోగాలకు అది మూలం. మధుమేహ వ్యాధి వచ్చిందంటే వాడి గాయం అయితే తగ్గదు, పుండు పడితే మాందు. ఇక తిండికి 100 నిబంధనలు, ఆ తినే సమయానికి కూడా కొన్ని నిబంధనలు.
తినే ముందు బెళ్ళ, తిన్నాక బెళ్ళ, అయిపోయింది జీవితం. ఓ బెళ్ళ అయిపోయింది. దానికి తోడు పళ్ళు ఊడిపోతాయి షుగర్ వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి ఏమి తినడానికి ఉండదు, ఇంకా రూపం మారిపోతుంది. ఇదంతా మనస్సులోకి ఎక్కేస్తుంది. అసలు ఈ మొత్తం మధుమేహ వ్యాధికి మానసిక ఆందోళన మూలం, భయం మూలం, దీర్ఘసూత్రత మూలం. ప్రతిదానికి పొడుగ్గా విపరీతంగా ఆలోచించడం, ఏదో వచ్చి పడిపోతుంది అన్నట్టుగా. ఏమీ లేదు అక్కడ. ఈ తాపత్రయాలు తగ్గించుకుని, ఈ విపరీత భయాలు తగ్గించుకుని, ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది, నా పని ఏదో నేను చేస్తా అంటే షుగర్ వ్యాధి రాదండి. భగవంతుడి దేవల నాకు ఈనాటికి రాలేదు, వస్తుందనే అపనమ్మకం కూడా నాకు లేదు. నేను దేని గురించి ఎక్కువ ఆలోచించాను. టీవీలో మాట్లాడుతుంటే ప్రపంచం గురించి ఎంతో తాపత్రయపడుతున్నాం, ఆలోచిస్తున్నామని మీకు అనిపిస్తుంది. పడాలి కాబట్టి పడుతున్నా. ఈ క్షణం ఇక్కడ షూటింగ్ ముగిసింది అంటే మళ్ళీ దాని గురించి ఆలోచించను. భగవంతుడి దేవుల నా మనస్సులో ఉండేది 5 అక్షరాలు: నమశివాయ, 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 అంతే. ఇక్కడ మాట్లాడాలి కర్తవ్యం కాబట్టి మాట్లాడుతున్నాం, అంతే. ఏం చేయాలో అది చేస్తున్నాం, చాలు. ఇంక దీని గురించి చింత పెంచుకున్నాం అనుకోండి, రోజు పత్రికల వార్తలు చదువుతున్న కొద్దీ బీపీ వచ్చేస్తూ ఉంటుంది. అది వచ్చేస్తే ఇంక నేనెందుకు? దాని మీద, ఆ వార్త మీద మనం ఏమైనా మాట్లాడాలా, చర్య తీసుకోవాలా, ఎవరికైనా సలహా చెప్పాలో చెప్పేద్దాం. దాన్ని మనస్సులోకి వెళ్ళనిద్దు. మనస్సులో ఉన్న ప్రపంచాన్ని బయటికి తీసుకొచ్చేది అధ్యాత్మ విద్య. బయట ఉన్న చెత్తంతా లోపలికి తీసుకెళ్లేదే భౌతిక విద్య. ఓ మంచి పుస్తకం చదివితే మనస్సులో ఉండే చెత్తంతా బయటకు వస్తుంది. టీవీలో పనికిమాలిన వార్తలు చూసామనుకోండి, బయట చెత్తంతో లోపలికి ఎడుతుంది. అలాగట ఇలాగట గంటల తరబడి చర్చలు ఏమైనా సాధించగలరా? కాలక్షేపం తప్ప. తీసుకునే చర్య ఏదో అధికారులు తీసుకుంటున్నారు, అంతకు మించిన చర్చలు ఎక్కడ? ఈ చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ. అనవసరపు విషయాలు బయటికి లాగడం తప్ప. దాని సందర్భం ఏదైనా మనం తప్పనిసరిగా మాట్లాడవస్తే అంతే, బదరగొట్టి మాట్లాడమే. పోసాన మురళీకృష్ణలాగే తిరుగులేదు. ఇంకా అయిపోయింది, ఆ గొడవంతటితో అయిపోయింది. అంతే నమశివాయ. జీవితంలో ప్రతిదీ చర్య తీసుకోవాలంటే చర్చించద్దు. చర్చించవలసి వస్తే తప్పనిసరైన వాళ్ళతో, భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, తప్పనిసరైన వాళ్ళతో, అంతే. కార్యాలయంలో అయితే కొంతమంది ఉద్యోగులు ఉంటారు. ఒక హెడ్ మాస్టర్, రెండో హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన పిలిపిస్తే కాస్త సీనియర్ కాబట్టి ఏదో మంచి సలహా చెప్తాడు అవసరమైతే. అది లేదా చెప్పక్కర్లేదు. అసలు అధికారులు తీసుకునే చర్యలు ఎప్పుడూ బయటికి రాకూడదు. నరేంద్ర మోడీ గొప్ప ఆదర్శం ఆ విషయంలో. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరని కానీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరని కానీ ఏవి బయటికి రాకుండా అర్ధరాత్రి బయటకు వచ్చి చూసుకోండి మీరు. అందరూ ఎన్నికైపోతున్నారు. అలాగే ఉండాలి మంత్రాంగం. ఈలోపు 3 నెలల ముందే ప్రచారం చేస్తే కొంపలు అంటుకుంటాయి. జరిగేది జరగనివ్వరు. అదే మంత్రాంగం. మంత్రాంగం అంటే ఎప్పుడూ అంతే. దిలీప్ మహారాజు కాలంలో అలా ఉండేది. మళ్ళీ ఇప్పుడు కొంత చూస్తున్నాం, సంతోషంగా ఉంది నాకు. మంత్రాంగం అలాగే ఉండాలి. అసలు బయటికి రావద్దు విషయాలు. వాళ్ళు ఏవో ఊహించుకుంటారు, అనవసరం. సమాధానం చెప్పక్కల. మన జీవితాల్లో కూడా ఈ మధుమేహం, రక్తపోటు రాకుండా ఉండాలంటే ఎక్కువ ఆలోచించకూడదు ఏ విషయాన్ని. ఆలోచించకుండా ఎలా ఉంటామండి? ఇక సమాధానం చెప్పలేం దానికి. ఉండడమే. ఆలోచిస్తున్నది ఎవరో ఆలోచిస్తే ఆలోచన ఆగిపోతుంది. కృష్ణమూర్తి గారు సహా, యోగ వాసిష్టం సహా చెప్పారన్నమాట. ఆలోచిస్తున్నవాడు ఎవరు అని ఆలోచిస్తే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచించకుండా ఎలా ఉంటా? ఈ టామ్ ఎవరు? టామ్. ఆ టామ్కి టాటా చెప్పాలి. ఆ టామ్ తెలిసి తెలుస్తుంది. ఆలోచిస్తున్నవాడు ఎవరు? వాడే. నువ్వే ఆలోచించకుండా ఎలా ఉంటాం? నువ్వే మారాయి. దానికి నేనేం చేస్తాను? ఆలోచన రాకుండా ఓ శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం కూడా ఆలోచనే. ఈ అజ్ఞానం నుంచి బయటపెడితే ఆలోచిస్తున్నవాడు ఎవరు అని ఆలోచిస్తే ఆలోచన ఆగిపోతుంది. అప్పుడు నిశ్చింతగా ఉంటాడు. పైగా ఇది మానసికమైన విధానం. అది కాకండి ముఖ్యంగా ఈవేళ బాగా వ్యాపించిన వ్యాధులు కాబట్టి కుడిభుజం ఎడభుజం అని 2 లేనివాడు కూడా ఈ 2 ఉన్నాయి ఈవేళ. షుగరు, బీపీ. ఇవి రాకుండా ఉండాలంటే ఊడ్చుటో, తోడుకుంటో, చెమటోడ్చి ఒకించుక బట్టపిండుటో, పూడ్చుటో, త్రవ్వుటో, కడకు మొక్కకు దోషడు నీళ్లు పోయుటో, ఏదో ఒకటి ఉండాలండి. ఊడ్చుటో, తోడుకుంటో, చెమటోడ్చి ఒకించుక బట్టపిండుటో, పూడ్చుటో, త్రవ్వుటో, కడకు మొక్కకు దోషడు నీళ్లు పోయుటో, ఏడ్చిన రేట్లు పెంచిరని ఇంతగా ఏడ్చడి కర్మ లేదు,
ఏడ్చిన రేట్లు పెంచిరని ఇంతగా ఏడ్చడి కర్మ లేదు. ఈ ఈడ్చుకోవచ్చు యంత్రములకు ఇంతగా పెట్టుబడైన లేదుగా. ఈ ఈడ్చుకోవచ్చు యంత్రములకు ఇంతగా పెట్టుబడైన లేదుగా. డాకింద చావొత్తు దుష్కర ప్రాస చక్కగా లాగించింది సముద్రం. బ్రహ్మాండంగా నడిచింది భోజ్యం. డాకింద చావొత్తు చాలా కష్టం నిర్వహించడం, కానీ దొరుకుతాయి పదాలు. ఇవాళ ఇల్లు ఊడుస్తున్నావా, దానికో మనిషి. నీళ్లు తోడుకుంటావా, దానికి మోటారు. తోడాల్సిన పనుల కూడా తిప్పడమే. పైగా తిప్పడం కూడా విచిత్రంగా తిప్పుతారని కాళ్ళు కడుక్కుందుకు కొంతమంది వీధిలో ఉండే కుళాయి వాడతారండి. మంచిదే ఒక రకం. అక్కడ చెంబుతో తీసుకోవాలి, వాడకూడదు అలాగా. అక్కడ చెంబు పెట్టాలి. ముందు ఉండేది కదా, ఎవరు పట్టుకుపోతారు? పట్టుకుపోతే అదో చెంబు ఏమైంది? నీళ్లు పోయినా పర్వాలా, చెంబు పోకూడదు. ఆ కుళాయి ఎలా తిప్పుతారంటే 5 HP మోటార్ తిప్పిన స్థాయిలో తిప్పుతారండి. దాన్ని పడేదేమో కాళ్ళ మీద 2 చుక్కలు, మొత్తం పోయేది వృధా. ఈ కాళ్ళకి అన్ని నీళ్ళు అవసరమా? డబడబా తిప్పేయడమే, మొత్తం ఫుల్గా తిప్పే. మొత్తం ఏమైంది? కాళ్ళ మీద పడ్డా కింద పడ్డాయి నీళ్ళన్నీ. అంతకంటే ఓ చెంబు అక్కడ ఉంటే ఆ చెంబుడు కాళ్ళలో చెంబుడు నీళ్లతో కాళ్ళు కడుక్కోలేవండి. అరచెంబు నీళ్లతో 2 కాళ్ళు కడగచ్చు పొదుపు ఉంటే. అబ్బే వాడే తరచు చూసుకుందాం, పొదిపోయేది. ఆ కిందకి వెళ్ళిపోయే నీళ్లు మళ్ళీ పైకి రావాలి. అవి నదుల్లోంచి, జలాల్లోంచి, వర్షంలోంచి మొత్తం పైకి రావాలంటే ఎక్కడ వీలవుతుందండి? అసలు ఎంత ప్రక్రియ, ఎన్ని రూపాయలు, ఎంత ఖర్చు. బావిలోంచి నీళ్లు తోడుకునేవారు పూర్వం. దొడ్లోకి వెళ్ళి నది దగ్గర నీళ్లు తోడమని. మా ఇంట్లో అయితే ఏదైనా తప్పు చేస్తే పోరా గోలెని నీళ్లు తోడమనేవారు. చచ్చేవాళ్ళం తోడలేక. గోలెని నిండే తోడాలి, అదే పనిష్మెంట్. మా నాన్నగారు ఉపయోగపడే శిక్ష వేసేవారు. గోలె నిండా నీళ్లు తోడరు. అప్పటికి అందరూ పోసేసుకుని ఉండేవాళ్ళు నీళ్లు 9ంటికి. చచ్చినట్టు గోళమంతా తోడాలి. ఇప్పుడు చేతులు లాగేసేవి. మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేసేవాళ్ళం కాదు. పైగా దానివల్ల ఉపయోగం. తర్వాత ఏమో కష్టపడి తోడాడు, వాడికి 2 ఇడ్లీలు ఎక్కువ పెట్టేవారు. ఈ ప్రేమ ఏమిటో ఆ కోపం ఏమిటో అర్థమయ్యేది కాదు. ఈలోపు మా అమ్మ వణుకుతూ ఉండేది లోపల. వాడిని వాడిని దోడిస్తున్నారు అంటే ఆవిడ ప్రేమ ఆవిడది. అన్నీ చూసామండి. తండ్రి కోపం చూసాం, తల్లి ప్రేమ చూసాం. తండ్రి కోపం వెనకాల ఉండే కూడా బాధ్యత చూసాం. తల్లి ప్రేమ వెనకాల ఉండే మాధుర్యం చూసాం. భగవంతుడి దేవాలు అందుకే ఇన్నేళ్ళు సుఖంగా ఉన్నాం, వ్యాధులు లేకుండా. వాళ్ళ పేరు ఇప్పటికి చెప్పుకుంటున్నాం. మీకు విసుగొస్తున్నా, నాకు మరి ఆనందంగానే ఉంది. ఏం చేయను? అందరి తల్లిదండ్రులు ఊహించుకోండి. మా అమ్మా నాన్న పేరు చెబితే మీరు దయచేసి మీ తల్లిదండ్రులు ఊహించుకోండి. ఏదో మా విషయం చెబుతున్నామని కాకుండా మరి మాకు తెలుసున్నవే మేము చెబుతాం కదా, వేరే ఎక్కడి నుంచి చెప్పాం. అంతేగాని ఏదో సొంత డబ్బా అనుకోవద్దు దయచేసి. మీ తల్లిదండ్రులు మీరు ఊహించుకోండి. నాకున్న తల్లిదండ్రులతో నాకున్నటువంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయండి. చూస్తున్న వాళ్ళకి నా వయసు వాళ్ళందరూ ఇంచుమించు అలాగే పెరిగారండి తెలుగు సమాజంలో. ఆ ప్రేమకి లోటు లేదండి. అప్పుడు అందరూ వాళ్ళ తల్లిదండ్రులను ఊహించుకుంటే ఆ కృతజ్ఞత పెరుగుతుంది. హాయిగా వాళ్ళని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, ఆ ప్రేమ ఎప్పటికీ పొందుతాం. అందుకోసమేనమ్మా ఈ మాటలు చెప్పేది. మా గొప్ప చెబుదామని కాదు. ఊడ్చుటో తోడుకొంటో చెమటో వచ్చి ఒకించుక బట్ట పిండుటో ఈ పూడ్చుటో తవ్వుటో కడకు మొక్కకు దోసెడు నీళ్లు పోయుటో ఏడ్చిన రేట్లు పెంచిరని ఇంతగా ఏడ్చెడి కర్మ లేదు. ఈ ఈడ్చుకవచ్చు యంత్రములకు ఇంతగా పెట్టుబడైన లేదుగా. శారీరక శ్రమ చేయగలిగితే మధుమేహం, రక్తపోటు దగ్గరికి రావు. ఇది చిన్నపిల్లలప్పుడే నేర్పాలి. చదువు ఒక్కటే ముఖ్యం అనుకోవద్దు. పిల్లలు ఓడవడం, నీళ్లు తోడడం, మొక్కలకి నీళ్లు పోయడం అన్నీ ముఖ్యమే. ఇవన్నీ మానేసి వ్యాయామం చేయిస్తారండి. దానికోసం యంత్రాలు కొంటారండి. ఈ పనులు చేయరండి. ఈ పనులు చేస్తే యంత్రాలు అక్కలు. కాస్త బట్ట పిండే పరిస్థితి కూడా లేదండి వాడు. దానికి మిషన్లు వచ్చాయి. అదే ఉతికేస్తుంది, అదే పిండేస్తుంది, అదే ఆరేస్తుంది. అంటే నేను అన్న అదే తొడుక్కుంటుందిగా, మనకెందుకన్నా నేను గొడవలేదుగా. అదే తొడుక్కుంటుంది, మళ్ళీ అదే ఉతుక్కుంటుంది. మనం గొడవ కూర్చున్నాం ఇక్కడ. ఏమిటది ఆ మాట, ఆ పరిస్థితి? అదే ఉతుకుతుంది, అదే ఆరేస్తుంది, అదే పిండేస్తుంది, అదే తొడుక్కోమనం. అవన్నీ యంత్రాలు చేస్తే మనం ఎందుకండి? మనకి చేతులు ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? చప్పట్లు కొట్టడానికా, లేకపోతే నెత్తిన మొత్తుకుని ఏడవడానికా? అస్తమాను డాక్టర్ గారు రాగానే చేయి చూడడానికి చేయించాడు వాడు అనారోగ్యంతో. ఆ పనులు మనం చేస్తే అది లేదే. బట్ట పిండే పరిస్థితి కూడా లేదు. అది చెయ్యి కొన్ని చోట్ల ఆరేసే పని కూడా దానికో డ్రయర్. ఈ డ్రయర్కో డ్రయర్ ఒకటి ఇక్కడ, దానికో పెద్ద ఊరంత చోటు. అవన్నీ అందులోనే గిరగిర తిరిగి అది ఎండిపోయింది, ఆరిపోయింది. ఏమిటది? ఓ చోట ఆరేయడం, కాస్త ఎండో వానో రావడం, వాన వస్తే టక్కుమని తెచ్చుకోవడం, ఎండ వస్తే దానికోసం ఆరేయడం, 4 సార్లు తిరగడంలో శరీరానికి వ్యాయామం అండి. అసలు కంగారంలో కూడా ఎలా పనిచేయాలో తెలుస్తుందండి. బట్టలు ఆరేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే
ఇదేమిటి ట్రబుల్ షూటర్ అంటారు చూడండి, ఆ షాక్ అబ్జార్బింగ్. కంగారు, వాన వచ్చేస్తుంది, వెంటనే అన్ని బట్టలు ముందేవి పట్టుకురావాలి, క్లిప్పులు ఎలా తీయాలి, ముందే ఎలా పరిగెట్టాలి, పరిగెడితే మనం పడిపోకుండా చూసుకోవాలి ముందు, లేదా వీడు ఆసుపత్రికి వెళ్తాడు, బట్టలు అక్కడే ఉంటాయి, చివరి వీడు రక్తానికి గాయం కట్టడానికి ఆ బట్ట ఉపయోగిస్తుంది. ఈ తెలివితేటలకి మనిషికి నీకు ఒక్కసారిగా కంగారైన పరిస్థితి వస్తే నువ్వు ఎలా తట్టుకుంటావు? మేనేజింగ్ ఎబిలిటీ నేర్పుతుంది, బట్టలు ఆరేస్తే చాలు. వాన వస్తుంది, వాన మనకి చెప్పిరాదు, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు. కానీ మబ్బులు ముయ్యగానే ఒక్కసారి వచ్చేస్తుందండి. ఆ ఒక్కసారి వచ్చేలోగా మనం బట్టలు తేవాలి, 2-3 బయటికి వెళ్ళాలి, అందులో ఏవి ముఖ్యమైనవి తేవాలి. వేటి మీద చినుకులు తక్కువ పడతాయి, వేటి మీద ఎక్కువ పడతాయి, ఏవి చాలా ఉండాలి. ఆ లాక్కురావడంలో బట్ట చినిగిపోకూడదు. ఎంత మేనేజింగ్ స్కిల్ ఉందండి బారేసిన బట్టలు తీయడంలో, నిర్వహణ సామర్థ్యం. చిన్న విషయం కింద చూస్తామేంటి దాన్ని? దానికోసం ఓ మనిషి, దానికి వచ్చింది నైపుణ్యం. మనకి పుణ్యం మిగలది, పాపం వచ్చింది. ఇక్కడ మనకు రోగం వచ్చింది, దానికి పుణ్యం వచ్చింది, నైపుణ్యం వచ్చింది. వీటన్నిటిలో నైపుణ్యం ఉందండి. ఆరేసిన బట్టలు కంగారు వచ్చిన పరిస్థితుల్లో తీసుకురావడంలో చాలా నైపుణ్యం ఉంది. అలా అలవాటు పడినవాడు జీవితంలో అన్ని రకాల సంక్షోభ సమయాలు తట్టుకుంటాడు. వాటికి అంత సంక్షోభంలో ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో, జాగ్రత్తగా ఎలా చేయాలో, పడిపోకుండా ఎలా చేయాలో, ముళ్ళ గీసుకోకుండా ఎలా చేయాలో అని చూసుకుంటాడు. అలవాటైపోయింది. దేనికోసం తవ్విన దాన్ని పుడిచేది లేదు, తవ్వేది లేదు. ఓ మొక్క కోసం గొయ్యి తవ్వేది లేదు, పోనీ ఓ గొయ్యి తవ్వి పుడిచి ఇంకో చోట తవ్వేది లేదు. ఓ మొక్కకు దోషం నీళ్లు పోసేది లేదు, ఇంత చేస్తే గ్లాసు నీళ్లు పోసి పట్టుకు 2 కుండీలు ఇంత చేస్తే దానికి ఓ పెద్ద శ్రమ. ఆ మాత్రానికే బావిలోంచి నీళ్లు చూడు, మొక్కలకు నీళ్లు పోసినప్పుడు మనుషుల ఆరోగ్యాలు ఎలా ఉండేవి? నిజంగా ఈ పనులు మనం చేసుకోగలిగితే, ఈ రేట్లు పెరిగిపోయా, ధరలు పెరిగిపోయా, అది పెరిగిపోయింది, ఈ పైగా యంత్రాలు ఎంతంతలా ఉంటా, ఈడ్చుకురాలేవు, నేలంతా గీతలు పడుతుంది, దానికి మీద మళ్ళీ బొడిపి, మనకు ఉడిపి, ఇక్కడ ఈడ్చుకురావు, దానికి మళ్ళీ మరమ్మత్తు, వాడికో ఫోను, వాడెప్పుడో వస్తాడు, వాడి కోసం కూర్చోవడం, సరిగ్గా మనం అన్నం తినేటప్పుడే వస్తాడు వాడు శని కింద, వాడి దగ్గర బాగు చేయించుకోవాలి, 1 ఫ్రీ 2 గిరి, రకరకాలు ఉన్నాయి ఇందులోనూ. అసలు ఈ పని మనం చేసుకోగలిగితే ఈ యంత్రానికి ఇంత బాధ లేదే. తప్పనిసరి అయినప్పుడు యంత్రం వాడడం వేరండి, వ్యక్తిగతమైన అవసరాల కోసం యంత్రం పని ఏముందండి, అసలు మనం చేసుకోవాలి కదా. ఈ ఈడ్చుకోవచ్చు యంత్రములకి ఇంతగా పెట్టుబడి అని లేదుగా. ఎందుకని? పనులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగెనంచు పొద్దు కంటే ముందు లేచి నడక మోకాళ్ళ టకటక వింత జీవితములు వెర్రి పనులు. చేయవలసిన పనులు మానేశాం, పని వాళ్ళని పెట్టాం, ప్రతిదానికి పని వాళ్ళని పెట్టాం. వాడికి బీరువా తాళాలు కూడా అప్పగించేసి, అబ్బా మా పని మనిషి మీద మాకు బాగా నమ్మకం అండి, దెబ్బేసాక తెలుస్తుంది నమ్మకం ఏమిటో, దెబ్బ అయిపోయాక. అసలు ఏమండి, పని మనుషులు పెద్ద మనుషులు సమస్య కాదండి. తాళాలు వాళ్ళకి అప్పగించాక, బీరువాలో బట్టలు ఆరేసిన బట్టలు తీసుకెళ్లి బీరువాలో పెట్టే పని మనుషులకు అప్పగించాక వాళ్ళ దృష్టి మారిందంటే మారదా? వాళ్ళు ఏమైనా ఋష్యశృంగులా, విశ్వామిత్రులా, వశిష్ఠులా? ఎవరు? మన పెద్దవాళ్ళు మాత్రం ఎవరు ఉన్నారంటారా? ఇవాళ దొంగలందరూ పెద్దవాళ్ళలోనే ఉన్నారు. పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? దొంగలందరూ పెద్దవాళ్ళలోనే ఉన్నారు. మరి వీళ్ళకున్న బుద్ధులు వాళ్ళకుండవా? మనం పనిచేసే చోట లక్షల స్థాయిలో మనం కొట్టేస్తుంటే, వాళ్ళు పనిచేసే చోట 100ల స్థాయిలో వాళ్ళు కొట్టేస్తే తప్పే ఉందండి. మనం ఏం చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు, అనుకరిస్తున్నారు. ఎప్పుడు సమాజంలో పెద్ద వర్గాలను బలహీన వర్గాలు అనుకరిస్తారండి, చాలా సహజం. అది అనుకోవడమే అనవసరం. వాళ్ళ బుద్ధులు ఏమిటి, వీళ్ళ బుద్ధులు అంతకంటే ఘోరంగా ఉన్నాయి. స్నానానికి ఎడుతూ శుభ్రంగా నిలువుటద్దం ముందు ఆర ఉంటుందండి, ఓ చెక్కారు, దాంట్లో పెట్టడం నగలు. అదా చోటు? పోయిందంటే పోదా? ఇవే మనం చేసే పనులు. బద్ధకం. లేదా బాత్రూంలోనే వదిలేయడం మరీ మంచిది. గుటకాయ స్వాహ గుటకాయ దన్నమ్మ, వరుణాయ స్వాహ వరుణాయ దన్నమ్మ. వరుణదేవుడు తీసుకుంటాడా నాగా, ఆయనకి వరం. ఇవన్నీ మనం చేసుకునే పనులు. అక్కడ ఉన్న బట్టలు అక్కడే ఉంటాయి, మళ్ళీ బయటికి తేము. అవన్నీ ఎవరో మనిషి తేవాలి, మళ్ళీ పని మనిషి వచ్చి, అంతవరకు అక్కడే ఉంటాయి కంపు కొట్టుకుంటూ. పనులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగినంచు పొద్దు కంటే ముందు లేచి నడక. మగ ఆడ కూడా మొత్తం నడక మొదలెట్టారు. ఏమొచ్చిన మళ్ళీ నడక్కో సంఘం. దాని మీద మళ్ళీ వాళ్ళు వెళ్ళి, మాకు లారీలు వస్తున్నాయండి, బస్సులు వస్తున్నాయండి, పొగ వస్తుందండి, అసలు నువ్వు బయటికి వెళ్ళకుండా అంటే ఏమి రావు. లారీ వాడు ప్రాణం జీవితం కోసం లారీ పట్టుకెడుతున్నాడు. నడిచేవాడి గురించి లారీ ఎందుకు రాకుండా ఉంటుందండి? వాళ్ళకి హక్కు వాళ్ళకు ఉండదా? లారీ హక్కు నడిచేవాడికి హక్కా? నీకు కష్టపడి పనిచేయడం చేతకాక నడుస్తున్నావు. కష్టపడి పనిచేసేవాడు మార్నింగ్ వాక్ చేయాల్సిన పని లేదు అసలు.
శారీరక శ్రమ చేయని వాడే మార్నింగ్ వాక్ చేస్తాడు, లేదా లేనివాడికి ఎందుకండి, పనేముంది. దీనికోసం మళ్ళీ ఓ ఫోను, 2 గొట్టాలు, మోర్లో పెద్ద హడావిడి, ఊళ్ళో రాజకీయ చర్చలు. ఇదివరకు ఎవరు నడవలేదు మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాకులు లేవు. శ్రమపడే అవకాశాలు పోయాయి, మనమే తగ్గించుకున్నాం. మళ్ళీ దానికి సంఘాలు పెట్టాం, దాంట్లోనేమో ఎవరి మీదో చెబుతున్నాం, మళ్ళీ ఇక్కడ పొగొస్తోందని అక్కడ వదులుస్తోందని. మీరు ఈ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు ఎవరి కోసం చేస్తుంది, అసలు మనుషులు ఎందుకు జీవితాన్ని ఇలాగా సంక్లిష్టం చేసుకుంటున్నారు. మన పనులన్నీ ఇంట్లో కూర్చునే చోట కూర్చుని, లేచే చోట లేచి, అటక మీద నిచ్చెనేసుకుని వస్తువులు తీసే చోట యజమానే స్వయంగా తీస్తే వీడికి పొట్ట పెరుగుతుందా? మార్నింగ్ వాక్ అవసరమా? పొద్దుటి నడక అవసరమా? దానికి 1 గంట కేటాయింపు. ఇక్కడ పనులు మానేసి పొద్దున్న పూజ కూడా మానేసి నడుస్తారు కొంతమంది. దేవుడి గంట కూడా ఈ నడక ఎక్కువ. ఆ సమయం దేవుడికి కేటాయిస్తే మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటే మనస్సు బాగుంటుంది. ఎన్ని రకాలుగా జీవితాన్ని సంక్లిష్టం చేసుకున్నాము. పనులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగినంచు పొద్దు కంటే ముందు లేచి నడక, మోకాళ్ళ టకటక, ఓ టక టక టక. మళ్ళీ దానికి పెద్ద శాస్త్రాలు, ముందుకి కుడికాలెట్టాలి, ఎడంకాలెట్టాలి, ఇలా అనాలి, అలా అనాలి, మరీ వేగంగా నడవద్దు, మరీ నెమ్మదిగా నడవద్దు. దానికోసం 100 పుస్తకాలు, దానికి ఒక గ్రంథాలయం. దీనికి ముగింపు లేదు ఈ కష్టాలకి. సెలవు.